ఈరోజు ఉదయగిరిలోని ఆర్టీసీ డిపోను ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ఉదయగిరి రావడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి కొన్ని డిపోలను సందర్శించాలని కోరడంతో ఆయనతో పాటు ఉదయగిరి డిపోను సందర్శించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం ఎలా ఉందో, ఇంకా ఈ పథకానికి సంబంధించి మెరుగైన సేవలు అందించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో రావడం జరిగిందని తెలిపారు. అయిపోయింది దాలే దాలే ఇది కట్టుకోనా అటుపక్కపోండి. ఈ స్త్రీ శక్తి పథకం అమలు మీద ఎలా ఉంది, దానికి పర్యటించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయగిరి కొన్ని డిపోలు సందర్శించాలని జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారితో పాటు ఉదయగిరి రావడం జరిగింది. ముఖ్యంగా స్త్రీశక్తి పథకం అమలు తీరు ఎలా ఉంది, ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిందా, ఎక్కడ గ్యాప్స్ అనేది చూద్దామని ఉద్దేశంతో, అదేవిధంగా పెరుగుతున్న రద్దీ, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల పెరుగుతున్న సంఖ్యను బట్టి వివిధటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంతకుముందు స్త్రీశక్తి పథకం కన్నా ముందు ప్రయాణికుల్లో 40% మహిళలు, 60% పురుషులు ఉండేవారు. ఇప్పుడు అది 60 దాటిపోయింది, 63 మేము ఎక్స్పెక్ట్ చేసాం. కొన్ని డిపోలు 65 కూడా దాటింది కొన్ని డిపో పరిధిలో. అదేవిధంగా ఆక్యుపెన్సీ ఇంతకుముందు 68, 70లో ఉండేటువంటి ఆక్యుపెన్సీ 60 డిపోల్లో 100 ఆక్యుపెన్సీ దాటిపోయింది. కొన్ని చోట్ల 126, హయ్యెస్ట్ 137% వచ్చింది. అంటే ఒక విధంగా మేము చాలా సంతోషపడతాం. 100 దాటింది అంటే చాలా సంతోషపడతాం. కాకపోతే ఒకటే ఇదేమిటంటే మొత్తం వచ్చిన ఆక్యుపెన్సీలో మొత్తం టికెట్ ఆదాయంగా రాదు. ఇప్పుడు మాకు ఏదైతే అది రావట్లేదో ఆదాయం మహిళా ప్రయాణికుల వల్ల అది ప్రభుత్వం సమకూరుస్తుంది. కాబట్టి ఏ ఆర్థిక భారం అయినా మేము మోసం ప్రభుత్వం చెప్పడం, నిర్వహణ మాత్రం ఆర్టీసీ చక్కగా చేయండి చెప్పారు. దాని ప్రకారం మన పక్క రాష్ట్రాలతో చూసినట్లయితే అమలు తీరు చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ మహిళా ప్రయాణికులు చాలా బాధ్యతతో, క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల ఇక్కడ అక్కడ జరిగిన కుస్తీ పోటీలు, కొట్లాటలు, మీద పట్టాలు అటువంటివి జరగకుండా చాలా సవ్యంగా జరిగిపోతుంది, సజావుగా ఉంది. సో దానికి సంబంధించి దీనికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళు అలా ఉంటున్నారా లేక వాళ్ళంతా వాళ్ళ బాధ్యతగా ఉన్నారా తెలియదు, కానీ మొత్తం మీద చాలా సజావుగా నడుస్తూ ఉంది. వారికి అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఈ స్కీమ్ని మంచిగా ఉపయోగించుకొని మా ఆర్టీసీకి కూడాను మంచి పేరు తీసుకోవాలని అనుకుంటా ఉన్నాం. మా స్టాఫ్ కూడా చెప్పాము, ఖచ్చితంగా రద్దీ ఎక్కువైనప్పుడు కొంచెం చికాకు కలిగించే అవకాశాలు ఉంటాయని, అదంతా కాకుండా చెప్పాం. ప్రస్తుతానికి ఉన్న బస్సులతో నడిపిస్తున్నాం. ఎందుకంటే ఒక 1050 ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయి ఉన్నాయి. అది రావడానికి ఒక 3-4 నెలల సమయం పడుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్ అనేది ఇండిపెండెంట్గా బస్గా రన్ కాదు. ఆ బస్సు రన్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయ్యాక అవి రన్ చేయడం అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది. అది అయినాక ఆ 1050 బస్సులు ఉంటుంది. కాకుండా ఒక 1500 బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. అవి కూడా వచ్చినట్లయితే ఎంత రద్దీ అయినా సరే తట్టుకోవడానికి, ప్లస్ పాత బస్సులు రిప్లేస్ చేసేయడానికి, తీసేసి వాటి స్థాయి కొత్త బస్సులు వేయడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రతి బస్ స్టేషన్లో కూడాను మహిళా ప్రయాణికులు ఎక్కువైనందువల్ల
ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా, టాయిలెట్స్ తరచుగా అంటే ఒకే రోజు 3-4 సార్లు క్లీన్ చేసి ఎప్పటికప్పుడు శుభ్రంగా పట్టామని, అదేవిధంగా ప్రెమిసెస్ కూడా శుభ్రంగా పట్టామని అది కూడా చర్యలు తీసుకుంటామని, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి బస్ స్టేషన్లో పెంచుతాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రజా యాప్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ కోసం కేటాయించి ఎక్కడైనా సరే ప్రజలకి ప్రయాణికులకి ఏ రకమైన సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసేటువంటి విధంగా పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇటీవల కాలంలో ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా కావలసినటువంటి ప్రయాణికులకి మంచినీటి సౌకర్యం కానీ, టాయిలెట్స్ కానివ్వండి, అదే రకంగా ఫ్యాన్స్ కానీ, ఇలా కుర్చీలు, బెంచీలు, వీటి విషయంలో ప్రత్యేకించి మన ఎండీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. ఆ రకంగా మరలా కూడా క్రింది స్థాయిలో పరిశీలించి అవి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి, ప్రయాణికుల యొక్క రద్దీ దృష్ట్యా మనం ఇంకేమైనా మెరుగైనటువంటి సౌకర్యాలు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క పర్యటన చేస్తున్నారు. ఇవాళ ఆక్యుపెన్సీ పెరుగుతూ ఉంది. పెరుగుతున్నటువంటి ఆక్యుపెన్సీకి కూడా మళ్ళీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు. ఈ రకంగా ప్రయాణికులకి మంచి సౌకర్యాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఎన్ని కష్టాలైనప్పటికీ కూడా గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసింది. బస్సులన్నీ కూడా పాతబడిపోయినాయి, రోడ్లన్నీ కూడా బాగలేవు. వాటన్నిటిని కూడా మెరుగుపరుచుకుంటూ దశల వారీగా ఈ స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యంగా మంచిగా అమలు జరుపుతున్నటువంటి ముఖ్యమంత్రికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పర్యటనలో ఇంకా లోతుగా విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి మన ఎండీ గారు